బలమైన చోట బిల్డప్ ఇస్తే రోటీన్, కానీ కనీస బలం లేని చోట కూడా బిల్డప్ ఇస్తే అదే వెరైటీ. ఇప్పుడు ఏపీలో ఆ జాతీయ పార్టీ అదే చేస్తోంది, అలాగే వ్యవహరిస్తోంది. జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తయినా రాష్ట్ర అధ్యక్ష పదవిపై మీనమేషాలు లెక్కిస్తోంది. ఎందుకో సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. క్షేత్రస్థాయి కలవరానికి ఎందుకు కారణమవుతోంది? ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ, వరుస కట్టిన ఆశావహులు, పోటెత్తిన ఫిర్యాదులు. ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందా? ఏపీ బీజేపీలో మునుపెన్నడూ లేని ఉత్సాహం ఈ ఏడాది కాలంగా కనిపిస్తోంది. కూటమి భాగస్వామిగా ఎన్నికల్లో మంచి ఫలితాలనే రాబట్టిన కమల దళం కాన్ఫిడెంట్ గానే ముందుకెళ్తోంది. వచ్చే ఎన్నికల నాటికి సొంతంగా కాస్తో కూస్తో బలపడాలి అనే లక్ష్యంతో తగు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసుకుంటున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తోంది. ఓవైపు ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు అలాంటి వాళ్లు తమకొద్దంటూ కింది స్థాయి నుంచి హైకమాండ్ కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే హోరాహోరీగా సాగుతున్న ఢిల్లీ ఎన్నికల ప్రచారంతో ఇప్పుడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఒక్క ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2024 డిసెంబర్ 31 నాటికి బీజేపీ జాతీయ స్థాయి అధ్యక్ష పదవీ కాలమే ముగిసింది. లెక్క ప్రకారం డిసెంబర్ 15 నాటికే రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించేసి ఆ తర్వాత జాతీయ అధ్యక్షుల వారిని ఎన్నుకోవాల్సి ఉంది. కానీ గడువు ముగిసి 2 నెలలు దాటినా ఇంకా చాలా రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అసలు ప్రారంభమే కాలేదు. ఏపీలో సైతం డిసెంబర్ 1 నాటికి జిల్లా బీజేపీ అధ్యక్షుల పేర్లను ప్రకటించాల్సి ఉండగా జనవరి 21న ప్రకటించారు. బీజేపీ ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాతే రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. అయితే ఆలస్యంగా ఈ ప్రక్రియ ప్రారంభమైన ఏపీలో జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయినప్పటికీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఆలస్యమవుతున్న కొద్దీ పార్టీ సీనియర్లలో ఆశ మరింత ఎక్కువ అవుతోంది. ఎవరికి వారు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఖర్చీఫేస్తున్నారు. పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తవడంతో ఆమెను తప్పిస్తారా, లేక మహిళా కోటాలో మళ్లీ ఆమెకే అవకాశం ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ కొత్త వారికి అవకాశం ఇస్తే మాత్రం తమ పేరును పరిశీలించాలంటూ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారు ఈ సీనియర్లు. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పనిచేస్తున్న బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్ అక్కడే పెట్టేసింది. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కూడా అందుకే ఆలస్యమవుతోంది. బీజేపీ ముఖ్య నేతలంతా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఉండడంతో పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచినట్టు తెలుస్తోంది. ఎప్పుడు ఏపీలో ఉండే బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ సైతం ఇప్పుడు ఢిల్లీలోనే మకం వేశారు. మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నారంటే ఆ ఎన్నికలు బీజేపీకి ఎంత ప్రతిష్టాత్మకమో అర్థం చేసుకోవచ్చు. ఏపీకి చెందిన కూటమి ఎంపీలంతా ఢిల్లీ కేంద్రంగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం కొన్ని రోజులుగా హస్తినలోనే బిజీగా గడుపుతున్నారు. ప్రాంతీయ పార్టీలుగా ఏపీలో బలంగా ఉన్న వైసీపీ, టీడీపీ బీజేపీని ఎప్పటికీ ఎదగనివ్వనే అభిప్రాయం రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేస్తూనే ప్రాంతీయ పార్టీలతో పోటీ పడేలా తమ ఉనికిని చాటుకునే నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది. అయితే జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షుల ఎంపికపై కార్యకర్తల్లో పేరుకుపోయిన అసంతృప్తిని కవర్ చేసుకుంటూనే సమన్వయంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేయాలనుకుంటోంది. సరైన నాయకత్వం లేకపోవడం, ఉన్నవారు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే తమకు డ్యామేజ్ జరిగిందని భావిస్తున్న కమల దళం ఈసారి గట్టి నేతనే పట్టుకోవాలని చూస్తోంది. అందుకే ఏపీలో అన్ని పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూనే సమాంతరంగా పార్టీని బలోపేతం చేసే బలమైన నాయకుడి కోసం వేట కొనసాగిస్తోంది. అయితే రేసులో ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మరికొందరు సీనియర్లు కూడా ఉండడంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే ఉత్కంఠ ఏర్పడింది. అయితే ఈ సస్పెన్స్ కు తెరపడేది మాత్రం ఢిల్లీ ఎన్నికల తర్వాతే అన్నది ప్రస్తుత పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది.